ఏడడుగుల బంధం పార్ట్ 93 రచన మీనా కుమారి గారు. అలసి తొలసి ఆనందంగా భర్త గుండెల మీద హాయిగా నిద్రపోయింది ధరణి. తెల్లవారుజామున 4 గంటలకు ఏదో మెసేజ్ వచ్చినట్లు అనిపించింది ధరణికి. వెంటనే మెలకువ వచ్చింది. చాలా అలర్ట్గా ఉంటుంది కొన్ని విషయాలలో ధరణి. మెసేజ్ ఓపెన్ చేసి తన హృదయంపై ఉన్న రవివర్మ చేతులను పక్కకు తొలగించి పైకి లేచింది. వెంటనే ఆ మెసేజ్ చదవడం మొదలుపెట్టింది. నిన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నావు? ఆడో పేడో తేలిపోయే సమయం వచ్చినట్లుంది అని అనుకుంటూ మెసేజ్ వైపు చూస్తూ ఉంది ధరణి. ఎంతో అందంగా రెడీ అయ్యింది శ్రావణి. పట్టు పావడా లంగా ఓణిలో ముచ్చటగా ఉంది. చక్కగా బంగారు వాలుజడ కుప్పెలతో వేసింది తలలో. తమ పెరటిలో పూసిన జంట గులాబీలను తొరుముకుంది. దుర్గమ్మ గారు శ్రావణి వైపు చూస్తూ, అబ్బో ఏదో కథ ఉంది పిల్ల, కృష్ణ పూజకు వెళ్ళేటట్లు ఉంది అని తల ఊపుకుంటూ నవ్వింది. వంటగదిలోకి వెళ్ళి కృష్ణయ్యకు వెన్న ఉండలు చేసింది. పాల ముంజలు చేసింది. వెన్నపూస, పాలు, పెరుగు, జున్ను అన్నీ కూడా తనెప్పుడు ప్రసాదం పెట్టి వెండి గిన్నెలలో సర్దింది. పానకం కలిపింది. అవన్నీ సిద్ధం చేసుకున్నాక కృష్ణుడి విగ్రహం ముందుకు వెళ్ళి కృష్ణయ్యకు అందంగా కస్తూరి తిలకం పెట్టింది. గంధం సమర్పించింది. బంగారు దీపారాధనతో కుందెలలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేసింది. తను ఎంతో అందంగా అల్లిన పారిజాతములను కృష్ణయ్య పాదాలకు తాకింది. కళ్ళకద్దుకొని నీ భక్తురాలు, నీ స్వామి అంటూ వేసింది. ఆ తర్వాత తను తయారు చేసిన ప్రసాదాలను అన్నీ కూడా కృష్ణయ్య ముందుంచింది. కాసేపు పరవశంతో కృష్ణభజన చేస్తూ కోలాటం చేసి భక్తి పారవస్యంతో కృష్ణలీలను గానం చేసి మైమరచిపోయి భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ఏమిటి శ్రావణి, ఏమిటి కథ ప్రత్యేకంగా ఉంది? నువ్వు రెడీ అయిన పద్ధతి, కృష్ణయ్యకు సమర్పించిన ప్రసాదాల పద్ధతి, కృష్ణాష్టమి కాదు, మరి ఏ వేడుక కాదు, వసంత పంచమి కాదు, ఏమిటి అంటూ ఒక కన్ను మూసి ఎంతో అర్థంతో నవ్వారు దుర్గమ్మ గారు. చాలే ముసలిదానివి, అయినా కూడా నీకు కొంటతనం పోలేదు. కృష్ణయ్యకు పూజ చేసుకుంటే ఏమిటా వేషాలు? నువ్వు చిన్నపిల్లను అనుకుంటున్నావా అంది శ్రావణి గడుసుగా. నువ్వు చిన్నపిల్లవు ఎందుకు అవుతావే? నాకైతే నువ్వు పెద్దవాళ్ళు పెళ్లి చేసేదాకా ఆగేట్టు లేకుండా ఉన్నది నీ వ్యవహారం. చేస్తుంది కృష్ణ పూజ, కనిపించడం లేదా అన్నది గడుసుగా తన మనసులోని సంతోషాన్ని దాచుకొని లోపల నవ్వుకుంటూ. పైకి మాత్రం కోపంతో శ్రావణి, తెలుస్తుంది, కృష్ణవర్మ గారు వస్తున్నాను అని నాకు కూడా ఫోన్ చేసి చెప్పారులే అంటూ తల ఆడించుకుంటూ ఒళ్ళంతా ఒక రకంగా కుదిపింది. నువ్వేమీ సినిమాల్లో భానుమతమ్మ కాదులే, అచ్చం అలాగే ఊపేసుకుంటున్నావు ఒంటిని. అసలు నీలాంటి దానితో మా తాత ఎలా పడ్డాడో అందుకే త్వరగా వెళ్ళిపోయాడు పైకి అంటూ నవ్వుతూ చూసింది శ్రావణి. ముచ్చటైన అమ్మాయి అచ్చటగా తయారయ్యి ఎచ్చటికో వెళుతుంది. కృష్ణ, అది నీకే తెలియాలిరా నా కృష్ణ, చాలా బాగుంది పాట అంటూ మూతి తిప్పుకుంది చిరుకోపంతో శ్రావణి. కృష్ణవర్మ గారు గుర్రంపై బయలుదేరి ఉన్నారు. తొందరలో వస్తారులే పిల్ల, పూజ చాలులే, ఇక వెళ్ళేవే పిల్ల అంటూ ఒళ్ళంతా తిప్పుకుంటూ కులుకుతూ ఒళ్ళంతా కుదుపుతూ ఒక రకంగా డ్యాన్స్ వేసినట్టుగా చేస్తున్నారు దుర్గమ్మ గారు. శ్రావణి వైపు చూసి కులుకు నవ్వులు నవ్వుతూ, అమ్మో ఎవరైనా వస్తారు అన్న భయం కూడా లేదా? ఏమి పాటలే అని నిద్రపోతున్నప్పుడు దోకలి బండ పెట్టి తల పగల కొట్టి చంపేస్తాను మాట బయట పెట్టావంటే అంటూ గోముగా చూసింది శ్రావణి నానమ్మ వైపు. అదే కదా నువ్వు చెప్పాలి అని నేను అనుకున్నది, అందుకే కదా అన్ని పాటలు పాడింది అంటూ మొదలు పెట్టారు దుర్గమ్మ గారు. నీకు ఫోన్ చేశారు అన్నావుగా, ఇక దాపరికం ఎందుకు, అందుకే చెప్పాను అంటూ సిగ్గుపడుతూ నేల మీద కాలు బొటన వేలితో రాస్తూ వయ్యారంగా నడుము సవరించుకుంటూ ఉన్న శ్రావణి నవ్వుతూ, వస్తాయి నాకెందుకు చేస్తాడు కృష్ణవర్మ ఫోను? నీ ముఖంలో 1000 మతాబుల వెలుగు కనిపిస్తుంటే నాకు తెలీదా వచ్చేది నీ రాజు, నీ మదినేలే కృష్ణవర్మ అని అంటూ కన్ను కొట్టింది దుర్గమ్మ గారు. ఫోన్ అనమ్మా, నాతో నిజం చెప్పించావు, అమ్మో తెలివిగల జాన అంటూ దుర్గమ్మ గారి చేతి మీద ముద్దుగా తడుముతూ అల్లరిపోతూ ఆమె ఒడిలో ఒరిగిపోయింది శ్రావణి.
పిచ్చిదాన, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇలా కృష్ణవర్మ గాడి ఒడిలో ఒదిగిపోకు. నేను కాబట్టి నీ బుగ్గల వరకే సాగదీస్తా ఉన్నాను. ఇక నీ మనసులోని తిష్ట వేసుకున్న కృష్ణవర్మ గారు పెళ్లి కాకుండానే కార్యక్రమాలు కానిచేస్తారు అంటూ సినిమాలో భానుమతి గారి స్టైల్లో ఓ అంటూ వయ్యారంగా మాట్లాడింది. నవ్వింది దుర్గమ్మ గారు. ఏమవుతుంది అన్నది కొంటెగా శ్రావణి. ఏమీ అవదు, మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు పిందవుతుంది, అది ప్రమాదం. సరదాగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట్లు అప్పుడే జరగాలి. కులుకులతో కుటుంబ పరువు ప్రతిష్టలను మర్చిపోకూడదు. ఎందుకు ఎప్పుడూ లేనిది అలా మాట్లాడుతున్నావు అన్నది శ్రావణి. ఓ మనవరాల, రాత్రి నువ్వు నిద్ర లేకుండా అటూ ఇటూ దొర్లుతూ ఉండడం చూశానులే పాప. కృష్ణవర్మ గారితో మాటలు, అబ్బో నీ హొయ్యలు అన్నీ చూశాను. అందుకే జాగ్రత్తలు చెబుతున్నాను. పత్తి పక్కన నిప్పు ఉంటే అంటుకుపోతుంది కదా, అది భయం అన్నారు దుర్గమ్మ గారు గుంబనంగా నవ్వుతూ. ఇంతకీ పత్తి ఎవరు, నిప్పు ఎవరు అన్నది కొంటెగా కన్ను కొడుతూ శ్రావణి. అంటుకుంటే నష్టపోయేది ఎవరు? ఆడపిల్ల అంటే నువ్వు పత్తి అంటూ నవ్వేసింది దుర్గమ్మ గారు. నానమ్మ, నీ మాటల్లో జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా అటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను, నీకు తెలుసు కదా అంటూ దుర్గమ్మ గారికి ముద్దు పెట్టింది శ్రావణి. శ్రావణి పార్క్లో కూర్చొని కృష్ణవర్మ కోసం ఎదురు చూస్తూ ఉంది. పార్క్కి వస్తానని చెప్పారు కదా, ఇంకా రాలేదేమిటి, ఎప్పుడొస్తావు అని ఎదురు చూస్తూ ఉంది శ్రావణి. ఇంతలో ఒక ఆకతాయివాడు, ఈ రోజుల్లో ఇంత అందంగా పాత సినిమా హీరోయిన్లా రెడీ అయినప్పటికీ అందం మాత్రం అరకిలో మందంలోనే ఉంది అంటూ అల్లరి చేస్తున్నాడు. చిరాకు పడుతూ చూసింది శ్రావణి. అసలు బుద్ధి ఉండదు వీళ్లకు. ఆ అమ్మాయి ఎవరి కోసం వచ్చింది, ఎవరు తాలూకా ఏమీ అక్కర్లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఒళ్ళు చీమచిమలాడుతుంది, తెగ మాట్లాడేస్తూ ఉంటారు అని చిరాకుగా వాడి వైపు చూసి ముఖం తిప్పుకుంది శ్రావణి. ఎవ్వరి కోసం ఈ ఎదురు చూపులు, ఒకసారి నన్ను చూడవే సొగసరి అని పాట పాడుతుంటే అసలైన శ్రావణిని బయటకు రప్పించకు, ముఖం పగిలిపోతుంది, నా జడ కుప్పెలలో కొట్టి చంపుతా వెధవ అని తిట్టుకుంటూ కృష్ణవర్మ మీద కూడా కోపంగా ఉంది శ్రావణి. ఒక్క పక్కకు తిరిగి కూర్చుంది. కావాలని ఆ తుంటరివాడి చూపులు భరించలేక. ఏం చూస్తున్నాడు రా తండ్రి, అయినా బంగారు జడ కుప్పెలు వేసుకొని వచ్చాను బాబు, జాగ్రత్తగా ఉండాలి. అస్సలే నానమ్మ చిన్నప్పటివి అనుకొని తన వాలు జడ ముందుకు వేసుకుంది శ్రావణి. లంగా ఓణిలో చాలా బాగుంటావు, జడ కుప్పెలు వేసుకుంటే అలనాటి రాధలా ఇంకా అందంగా ఉన్నావు అన్న కృష్ణవర్మరాజు గారు ఇంకా దిగలేదు అని చిరాకుగా అనుకుంది శ్రావణి. ఎటువైపు తిరిగినా అటువైపు అందం అంటూ లంగా ఓణి నీటితో రద్దయిపోని అంటూ తన గార్ధన స్వరంతో పాడుతున్నాడు. ఒక్కసారిగా ఆపేసరికి ఏమైంది వెధవకు అని తల తిప్పి చూసింది శ్రావణి. కృష్ణవర్మ గారు వాడి జుట్టు పట్టుకున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తే నీకెందుకురా, లంగవోణీలు రద్దు చేయడానికి నువ్వెవడివిరా, ఇప్పటికే వెరైటీ డ్రెస్సులు వేసి ఇటువంటివి రద్దు చేస్తున్నారు. స్వచ్ఛమైన తెలుగింటి అందాలు కాపాడుకునే వాళ్ళను కూడా రద్దు చేయమంటే ఎలాగురా, నాలాంటి హీరోలు హర్ట్ అవుతారు. టేస్ట్ తెలీదు వెధవకు. ఒళ్ళు బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, అంతేకాని డాక్టర్తోనే తన్నులు తింటే ఎలాగరా, వైద్యం చేయాలంటే మళ్ళీ డాక్టర్ కిట్ కోసం కారు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు కోపంగా చూస్తూ కృష్ణవర్మ. అబ్బో ఎవరు నువ్వు, హీరో ఎంట్రీలాగా అదరగొడుతున్నావు అన్నాడు ఆ ఆకతాయి. మరి హీరోయిన్ ఉన్న చోటికి హీరో రావాలి కదా, కొంచెం లేట్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదే, రాలేను, అందుకే నీకు బాక్స్ బద్దలు కొడదామని వచ్చా అంటున్న కృష్ణవర్మ వైపు చూసి భయపడిపోయాడు ఆ ఆకతాయి. 6 feet ఉన్నట్లున్నాడు, బాడీ బిల్డర్లా ఉన్నాడు. వామ్మో, పోయి బక్క చిక్కిన కళ్ళు చిదంబరం లాంటి నేను ఇలాంటి వారితో పెట్టుకోకూడదు అని కృష్ణవర్మకు సారీ బావగారు అంటూ చెబుతుంటే కృష్ణవర్మ నవ్వుతున్నారు శ్రావణి. కృష్ణవర్మ వైపు చూస్తుంది బెంగగా.
తెల్లటి తెలుపుతో మెరిసిపోయేవారు. కాస్త నలుపు తిరిగారు. కాస్త తగ్గిన హీరో స్టైల్ చక్కటి గడ్డంతో బాగానే ఉన్నారు. ముచ్చటైన మా దొరగారు, ముచ్చటగా ముద్దొస్తున్నావురా కృష్ణవర్మ. ఏమి హీరోయిజం చూపిస్తారండి హీరోయిన్ ముందు, ఇక చాలు రండి, వాడు పారిపోయాడు అంటూ కళ్ళతోనే కవ్వింపుగా పిలిచింది శ్రావణి. డ్రెస్ మెయింటైనింగ్ మాత్రం కృష్ణవర్మ తర్వాతే ఎవరైనా. శ్రావణి దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు మాత్రం నిజంగా రాకుమారుడులా చాలా శ్రద్ధగా రెడీ అవుతాడు కృష్ణవర్మ. అవును మరి, ఎంత హీరో అయినా జిడ్డు ముఖం వేసుకొని వస్తే సైడ్ హీరో వైపు చూస్తారు ఆడియన్స్. హీరో ఆ మాత్రం రెడీ అవ్వాలి. ఆనాటి నుండి ఈనాటికి సినిమాల్లో కూడా హీరోకి ఉన్న ఎంట్రీ అదిరిపోతుంది. ఇప్పుడు మన కృష్ణవర్మ గారి ఎంట్రీ కూడా అదిరిపోయింది. సూపర్ డ్రెస్ మెయింటైనింగ్, బ్లాక్ కలర్ షర్ట్ పైన సిమెంట్ కలర్ జాకెట్, సూపర్గా సిమెంట్ కలర్ లైన్స్ ఉన్న బ్లూ జీన్స్ ప్యాంట్, వెండి బెల్ట్, రోలెక్స్ వాచ్, రోబో కళ్ళద్దాలు అదిరిపోలేదు. పార్క్లో అమ్మాయిలు కళ్ళని కృష్ణవర్మ గారి మీదే ఉన్నాయి. హీరో ఫైట్ని, డ్రెస్ని అలాగే చెప్పుకుంటూ ఆయన వైపు చూసుకుంటూ నడుస్తున్నారు. ఒకంత గర్వంగా పెదవులు తడుపుకుంటూ అందంగా నవ్వాడు కృష్ణవర్మ. అంతలోనే చల్లని గాలి వీచింది. బంగారు గంటల పూలన్నీ ఆ గాలికి రాలి కృష్ణవర్మ గారి మీద పడ్డాయి. రియల్ హీరోలకి డైరెక్టర్ చెప్తే పని లేదు, భగవంతుడు డైరెక్ట్ చేసేస్తాడు. కృష్ణవర్మ గారి హీరోయిజం చూడాలి అంటే శ్రావణి ముఖం వైపు చూస్తే చాలు, ఈ లోకాన్ని మర్చిపోయింది. అల్లరిగా కృష్ణవర్మ గారి వైపు చూస్తున్న ఆడపిల్లల్ని కూడా గమనించలేనంతగా మైమరచిపోయింది గడుసమ్మాయి. కృష్ణవర్మ వైపు చూస్తూ అలా ఉండిపోయింది. హలో హీరోయిన్ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అబ్బా, బృందావనంలో రాధలా ఎంత ముద్దుగా ఉన్నావు, అంతే ఎదురు చూస్తున్నావు నా కోసం అంటున్న కృష్ణవర్మ వైపు చూసి అందంగా నవ్వేసింది శ్రావణి. నా దిష్టి తగిలేలా ఉంది హీరో గారికి అంటూ కృష్ణవర్మను చూసి సిగ్గుపడి నవ్వుకుంది శ్రావణి. శ్రావణి, నువ్వు ఇంత అందంగా ఉంటావు అని ఇప్పుడే తెలిసింది నాకు. నిన్నటి వరకు కూడా యావరేజ్ ఫిగర్లే అనుకున్నాను. పర్వాలేదు, ఈ హీరోకి తగ్గట్టుగా తయారవుతున్నావుగా రాను రాను అంటూ శ్రావణి బుగ్గను సున్నితంగా గిల్లి మరీ అల్లరి చేశాడు కృష్ణవర్మ. అవును మరి, హీరో గారి ఇమేజ్ తగ్గట్టుగా ఉండాలిగా హీరోయిన్, అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. తేనెతో ఒళ్ళు రుద్దుకొని కొబ్బరి పాలతో స్నానం చేస్తున్నాను అంటూ కొంటెగా చెప్పింది శ్రావణి. అబ్బో, దేనికోసం? తేనె తుట్టె దగ్గరకు వెళ్ళకు, తేనెటీగలు గాయపరుస్తాయి. తేనె సుకుమారి, నా బుజ్జి బంగారాన్ని అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అలా నవ్వకురా, అసలే మా నానమ్మ భయపెట్టింది నన్ను. నిన్ను చూస్తుంటే ఓ అంటే లొంగిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ నవ్వుతూ కృష్ణవర్మ వెంట నడిచింది శ్రావణి. వారి కారు అందమైన పూల తోటలో వెళుతూ ఉంది కృష్ణా నది వైపు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.